ఈరోజు మనం ఒక న్యాచురల్ హెయిర్ కండిషనర్ గురించి చెప్పుకుందాం. నార్మల్‌గా కొంతమంది ఎంత హెయిర్ వాష్ చేసుకుని, ఎన్ని మంచి ప్రొడక్ట్స్ వాడినా కూడా వాళ్ళ హెయిర్ అనేది ఆఫ్టర్ హెయిర్ వాష్ వాళ్ళది స్మూత్‌గా ఉండదు. గడ్డిలాగా ఉంటుంది. కొంచెం రఫ్‌గా ఉంటుంది. సో, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇమ్మీడియేట్ హెయిర్ వాష్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పేది స్ప్రే చేసుకుంటే మీరేమి మళ్ళీ తర్వాత వాటర్‌తో రిన్స్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ స్ప్రే చేసి వదిలేస్తే సరిపోతుంది. దానికి ఏం కావాలంటే ఇంగ్రీడియంట్స్ జస్ట్ ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకోండి. ఆ వాటర్‌లో మీరు ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ యాపిల్ సైడర్ వెనిగర్ వేసుకోండి. ఇప్పుడు మీది ఒక ఆయిలీ హెయిర్ అయితే గనక మళ్ళీ లెంత్ ఎక్కువ ఉంటే గనక దాన్ని బట్టి ఒక స్పూన్ ఎక్స్ట్రా అట్లా యాడ్ చేసుకోండి. దానిలో మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ అలోవెరా జెల్ ఏంటంటే స్టోర్ బాట్‌ది తీసుకోండి. న్యాచురల్‌ది వద్దు. నెక్స్ట్ 2-3 డ్రాప్స్ ఆఫ్ ఆల్మండ్ ఆయిల్ అండ్ నెక్స్ట్ మళ్ళీ ఎసెన్షియల్ ఆయిల్ అంటే ఏదన్నా అంటే మీకు హెయిర్ కండిషనర్ వాడారనుకోండి స్మెల్ బాగుంటుంది కదా. సో ఆ స్మెల్ కోసమని రోజ్మేరీ కానీ లేదా లెవెండర్ ఎసెన్షియల్ అది కూడా 1-2 డ్రాప్స్ వేసుకొని ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని బాగా షేక్ చేసేసి మీ మిడిల్ ఆఫ్ ద హెయిర్ అంటే ఇప్పుడు హెయిర్ రూట్స్కి వేయకూడదు. ఇప్పుడు మాల్ కండిషనర్ ఎలా వాడతాం మనం రూట్స్కి కాకుండా మెడ దగ్గర నుంచి కింద హెయిర్ ఎండ్స్ వరకు అప్లై చేసుకొని వాటర్తో రిన్స్ చేస్తాం కదా. సో అట్లాగే మెడ దగ్గర నుంచి కింద హెయిర్ ఎంత లెంత్ అయితే ఉంటుందో ఆ హెయిర్ మొత్తానికి దీన్ని జస్ట్ స్ప్రే చేయండి. స్ప్రే చేసుకునేటప్పుడల్లా ఫుల్ బాటిల్ని షేక్ చేసి చేయండి. ఎందుకంటే మనం ఆయిల్ వేస్తున్నాం కదా. సో మనం షేక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ ఆ వాటర్ మొత్తానికి ఫామ్ అయిపోయి ఈవెన్గా ఉంటుంది. సో అలా షేక్ చేసి ఆ వాటర్ని మీరు హెయిర్ మొత్తం స్ప్రే చేసుకుని ఒక 5 to 10 మినిట్స్ అలా వదిలేసేసేయండి. ఇంకా ఆ తర్వాత ఇంకా నార్మల్గా మీరు డ్రై పెట్టుకున్నా లేదంటే టవల్తో తుడిచేసుకున్నా కూడా చాలా సాఫ్ట్గా సిల్కీగా షైనీగా ఉంటుంది.